టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారికి మరి ఈ వారం రాశిఫలాలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, మనకి రవి, బుధ, శుక్ర, శని, రాహుగ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క 2వ తేదీ తర్వాత, మే 2వ తేదీ తర్వాత మనకి కుజుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశికి ఉండి అక్కడి నుంచి సింహరాశికి ప్రవేశం చేస్తున్నాడు. మనకి ఈ యొక్క కేతువు మే 29వ తేదీ తర్వాత సింహరాశిలోకి, రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు. గురుడు మనకి ఈ వారం ఈ యొక్క వృషభ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి కుజుడు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇంకా ముందు అవన్నీ మారతాయి అన్నమాట. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే గత వారంలాగే ఈ వారం ఉన్నాయి. కొంచెం ఎదుగుదల అనేటటువంటిది శాలరీస్లో పెంపు కనబడుతుంది. ఇకపోతే మనకి రవి మేషరాశిలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆత్మ సౌందర్యము, ఆత్మ బలం పెరుగుతుంది. అందరూ కూడా నిరాశపరిచేటటువంటి వాళ్ళు మనకి దొరికినా సరే ఈ వారం మనం స్ట్రాంగ్గా ఉంటాం. బంధువులు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళంతా కూడా దూరపు బంధువుల మరణం కోసం వెళ్తారు. అక్కడ మీకు నిరాశ కల్పించాలని చూసినా సరే చాలా గట్టిగా మీరు ఉంటారనమాట. అలాగే కొత్త వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటారు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అగ్రికల్చరల్, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు, ఈ హార్టికల్చరు, ఇలాంటి వ్యాపారాలు నడిపేటటువంటి వాళ్ళంతా కూడా అధిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆ తర్వాత ఈ హాస్టల్స్ నడిపేవాళ్ళు, బట్టల షాపులు, హోటల్స్, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే కళలు నమ్ముకొని ఉన్నటువంటి సినిమా యాక్టర్లు కానీ, కళాకారులు కానీ, వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ సన్మానాలు జరుగుతాయి. ఇక పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి లోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.